తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంకా కోలుకోవాలి కదా, ఇంకా ఏం పని చేయట్లే కదా, ఇంకా పనులు కోలుకోవాలి కదా, మంచి పనులు చేయాలి. ఇంకా ఇప్పుడే కదా మాటలు ఇచ్చాడు. సంవత్సరం అయ్యింది, ఈ సంవత్సరంలో ఏ మార్పులు ఎక్కడ సంవత్సరం అయిందమ్మా? అయ్యింది? 1 year అవుతుంది సార్. ఇక డిసెంబర్ 9 వస్తాయి ఇంకా రాలే కదా డిసెంబర్. సరే 11 months అయింది కదా. 11 months లో మీకు చేసిన పనులు ఏమనిపిస్తుంది? చేయలేని పనులు ఏం చేయలేదు నేను, ఏం చేయలేదు. నేను ఎంప్లాయీ నేను పనిచేసేది అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో పనిచేస్తాను, ఎంప్లాయీ. ఇప్పుడు ఈ ఉచిత కరెంట్ కానీ ఉచిత బస్సు కానీ ఇవన్నీ ఇస్తున్నాడు కదా, మరి ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చాయి కదా ఇవన్నీ. అది ఎవరికి ఇస్తున్నారు? రైతులకి ఇస్తున్నాడు. రైతులకి ఉచిత సేవ రైతులకి ఇస్తున్నాడు, వాళ్ళకి ఇస్తున్నాడు. కానీ ఎంప్లాయీస్ ఏమి ఇవ్వట్లే కదా. మేము ఎంప్లాయీ కాబట్టి చెప్తాం. హైడ్రా సిస్టమ్ అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఇల్లు కూల్చివేయడం అనేది చేస్తున్నారు కదా. అదే మూసినది దగ్గర అది ఇంకా ప్రారంభించాలే కదా. ఇల్లు కూల్చేశారు కదా. కూల్చేశాడు, మరి వాళ్ళకి హామీ ఇవ్వాలి కదా, మరి ఇల్లు నష్టపరిహారం ఇవ్వాలి కదా. దానివల్ల అసలు ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఏం నష్టం ఉందో లేదో లాభం లేదు, వాడు ఏదో చేస్తున్నాడు. కానీ వాళ్ళందరూ మొత్తుకుంటున్నారు కదా అక్కడ. ఏమో చెప్పలేము. కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలన చేశాడు, ఆయన అట్లనే చేశాడు. ఈయన ఇంకా డెవలప్ కావాలి.